ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారం ఎలా నడుస్తుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అష్టమంలో గురువు, అలాగే పంచమంలో శని, పంచమంలో రాహు, అలాగే 11వ స్థానంలో కేతువు. 11వ స్థానంలో కేతు మంచి లాభదాయకంగానే ఉన్నాడు, కానీ ఇక్కడ గురువు అనుకూలంగా లేడు, రాహు శని అనుకూలంగా లేడు. కనుక ఇక్కడ ఏమవుతుంది అంటే గురువు 8వ స్థానంలో సంచరించడం కారణం చేత వీళ్లకు కొంతవరకు అంటే 8వ స్థానంలో గృహ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి, రాజభయం పెరిగిపోతూ ఉంటుంది, కార్యహాని కలుగుతూ ఉంటుంది, కోపము, అనూహ్యమైనటువంటి ప్రమాదాలు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అందులోనూ శని కూడా 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి పుత్రుల వల్ల, బంధువుల వల్ల కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అనూహ్యమైనటువంటి నష్టములు, ప్రమాదాలు, తగాదాలు, నీచులతో స్నేహము, వ్యక్తిత్వం లేనటువంటి వారితో సాన్నిహిత్యము, అలాగే మన నుంచి ఏదైనా దోచుకోవాలనేటటువంటి వారితో ఎక్కువ సఖ్యత పెట్టుకోవడము ఇలాగే నడుస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి అంత యోగ్యమైనటువంటి స్థితులు కనిపించడం లేదు. బంధువులతో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెళ్లతో అందరితో విరోధమే ఏర్పడుతుంది. కడుపున పుట్టిన బిడ్డలైనా సరే వాళ్ళతో కూడా శత్రుత్వం ఏర్పడేటటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు చేసేస్తూ ఉంటారు, ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది, మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది, విపరీతమైనటువంటి శ్రమ పడతారు, కానీ ఎందులో కూడా మీకు సంతోషం అనేటటువంటిది కనిపించదు, మీకు అనుకున్నటువంటి లాభాలు కూడా చేకూరవు. కనుక ఈ సంవత్సరము ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. విందులు వినోదాలలో ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు, చెడు సాన్నిహిత్యం ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు, మద్యము, జూదము, మగువ లాంటివి ఆ యొక్క ప్రదేశాలు ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీ సంపాదించిన డబ్బంతా కూడా పరుల పాలైపోతుంది. గొర్రె కషాయవాన్ని నమ్మినట్టు ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడము, లేదా మీరు ఏదో వస్తుంది అని చెప్పేసి దేంట్లో పనికిరానటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడము ఇవే ఎక్కువగా జరుగుతాయి. కనుక ఇలాంటి జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు డబ్బుని దాచుకునే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించండి. వీలైనంత వరకు ప్రతిరోజు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే వీలైతే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసుకోండి. అందులోనూ ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి శని బాగాలేదు, గురువు బాగాలేడు కాబట్టి తప్పకుండా అరిష్టములు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అరిష్టములు జరగకుండా ఉండడానికి, మీ జీవితంలో ఎంతో కొంత ఉపశమనము కలగడానికి మీకు అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి. ఈ యాగము ఈ యొక్క మార్చి 29వ తారీఖు రోజున అమావాస్య రోజున గోదావరి క్షేత్రమందు, బాసర క్షేత్రమందు నిర్వహిస్తున్నాము మా పీఠమాధ్వర్యంలో. ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ రోజున అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. తద్వారా మీకు ఉపశమనం కలుగుతుంది, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక శివశక్తి స్ఫటికలింగాన్ని కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి రండి, ఆ రోజున అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. శుభము లాభము మీకు తప్పకుండా కలుగుతుంది.